క్రికెట్ ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ కాంట్రవర్సీకి తెరపడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ దిమ్మ తిరిగే షాకిచ్చింది. అతిగా ప్రవర్తిస్తే అడ్రస్ లేకుండా పోతారు అని నిరూపించింది. అసలు ఏం జరిగిందంటే 2026 టీ20 వరల్డ్ కప్పు మన ఇండియా మరియు శ్రీలంకలో జరగాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం మేము ఇండియాలో అడుగుపెట్టాం, మాకు భద్రత లేదు, మా మ్యాచ్లన్నీ శ్రీలంకలో పెట్టండి అని ఐసీసీకి కండిషన్లు పెట్టింది. ఇక్కడ అసలు విషయమేంటంటే భద్రత పేరు చెప్పి పాలిటిక్స్ని క్రికెట్లోకి తేవాలని చూశారు. కానీ ఐసీసీ క్లియర్గా చెప్పేశారు, ఇండియాకి వస్తారా రారా చెప్పండి అని. బంగ్లాదేశ్ బోర్డు ఆ టైంలోపు కన్ఫర్మ్ చేయలేదు. ఇంకేముంది, ఐసీసీ తన పవర్ చూపించింది. మీరు రాకపోతే మాకేంటి, మీ ప్లేస్లో స్కాట్లాండ్ని తీసుకుంటామని తేల్చి చెప్పేసింది. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ ఆడబోతోంది. చేతికొచ్చిన వరల్డ్ కప్ ఛాన్స్ని కేవలం పంతాలకు పోయి బంగ్లాదేశ్ నాశనం చేసుకుంది. ఇండియాను కాదని వరల్డ్ కప్ ఆడాలనుకోవడం వాళ్ల అమాయకత్వం కాక ఇంకేంటి? మీరేమంటారు? ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా? ఇండియా జోలికొస్తే ఇలాగే ఉండాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో దద్దరిలనివ్వండి. జై హింద్.